హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. ఈరోజు నేను మడత కాజాలు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు మైదా, కొంచెం గోధుమ పిండి, ఇలాచీ పౌడర్, షుగర్. ఇప్పుడు మనం బౌల్ తీసుకుని కలుపుకుందాం. ముందుగా మనం ఒక పళ్ళను తీసుకుని అందులో మైదా వేసేసుకుందాం అండి. డైరెక్ట్ మైదా పిండితో చేస్తారు, నేను కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులో లైట్గా కొంచెం సాల్ట్ కూడా. మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలుపుకుందాం. ఇది మనం మెత్తగా చపాతీ ముద్దలా కలిపేసుకుని ఇది కలిపేస్తాను. దీనికి లైట్గా నెయ్యి కానీ నూనె కానీ వేద్దాం. నేను నెయ్యితో కలుపుతున్నానండి, కావాలంటే నూనెతో కూడా కలుపుకోవచ్చు, ఇంకా స్మూత్గా బాగా వస్తాయి. ఇది మనం ముద్ద కింద చేసేసి పక్కన పెట్టుకుని పాకానికి రెడీ చేసుకుందాం. ఇది ముద్ద కింద చేసి పక్కన పెట్టినానండి. ఇప్పుడు మనం పాకానికి పంచదార రెడీ చేసుకుని పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి నేను బ్యానీలు పెట్టానండి. ఇప్పుడు ఇందులో మనం 2 కప్ షుగర్ వేసుకుందాం. వన్ కప్ వాటర్ కూడా పోసుకుందాం. ఇది మరిగేలోపు మనం చపాతీలు చేసుకుని మడత కాజాలు రెడీ చేసుకుందాం. ఇవన్నీ చిన్న సైజు వండల కింద చేశానండి. ఇప్పుడు చపాతీ కింద చేసుకుందాం. రౌండ్గా చపాతీ కింద చేసుకుని కావాలంటే షేప్ కింద కట్ చేసుకుని కూడా మనం పెట్టుకోవచ్చండి, లేదంటే మామూలు మడత కింద కూడా తీసుకోవచ్చు. మనం కావాలంటే ఈ సైజ్ చేసుకోవచ్చు, లేదు పిల్లల కోసం బాగుంటుంది అనుకుంటే కొంచెం చిన్న సైజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం 2 సైజులు చేసి చూపిస్తాను. చూసారుగా, నేను కొంచెం చిన్న సైజు కొంచెం పెద్ద సైజు కూడా చేశాను. మన ఇష్టం ఎలా కావాల్సిన అలా చేసుకోవచ్చండి. ఇదే జస్ట్ రౌండ్ పూరీ కింద వేద్దామని ట్రై చేస్తున్నాను అంతే. పాకం ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం. పాకం దగ్గరికి వచ్చేస్తుందండి. ఇది మనకు చేతికి అంటుకుంటే చాలు. కొంచెం అవుతే సరిపోతుంది. ఈలోపు మనం ఆయిల్ కూడా పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టానండి. హీట్ ఎక్కాక వేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు వేగించుకోవాలి.
వేగినంత వరకు గోల్డ్ కలర్లో తీసేసుకుందాం. ఓకే, అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇవి పాకంలో వేసేసుకుందాం. పాకంలో ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇది కావాలనుకున్న వాళ్ళు టేస్ట్ కోసం వేసుకుంటారండి, లేదా మామూలుగానే వేసేసుకోవచ్చు. నేను లైట్గా వేస్తున్నాను. సేపు ఇట్లా ఇలాగే నానిద్దాం. ఫ్రెండ్స్ చూసారుగా, నోరు నుంచి స్వీట్ సమోసా, మడత కాజా ఏదైనా అనుకోవచ్చు. మీరు కూడా త్వరగా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. ఇది ఇంక కొంచెం పాకం ముదిరితే మనకి గోరుమిఠాయిలా అలా వస్తాయి, కానీ ఇలా అయితే బాగుంటుందండి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మంచి రెసిపీతో వస్తాను. బాయ్.